అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని వాగ్దేవి హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయగేతనం ఎగురవేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో 97 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అందులో దాదాపు 48 మంది విద్యార్థులు ఏకంగా 500 మార్కులకు పైగా సాధించి తాడిపత్రి నియోజకవర్గంలోని టాప్లో నిలిచారు. విద్యార్థి సుహిత్ 600 మార్కులకు 594 మార్కులు సాధించడమే కాకుండా 592, 590, 589, 586, 582 ఇలా వరుసగా అత్యధిక మార్కులు సాధించి ఏడాదికి విద్యార్థులను తీర్చిదిద్దుతూ వాగ్దేవి హైస్కూల్ తన బ్రాండ్ను మరింత మెరుగుపరుచుకుంటుంది. విద్యార్థులు మాట్లాడుతూ వాగ్దేవి హైస్కూల్లో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా ఎలాంటి ఒత్తిడి లేని చదువును అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా సమయాన్ని ఎలా వినియోగించుకొని ముందుకు అడుగులు వేయాలన్న మార్గాన్ని చూపడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఇంతటి మార్కులు సాధించామంటే అది ఉపాధ్యాయుల కృషితో పాటు మా కరెస్పాండెంట్ మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా ప్రతి చిన్న విషయాన్ని సైతం తమతో సంభాషిస్తూ ఒక స్నేహితుడిలాగా ఉంటారన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ రాచమల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాలను తమ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి వాగ్దేవి హైస్కూల్కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా దాదాపు 48 మంది పిల్లలు 500కు పైగా మార్కులు తీసుకురావడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి ల్యాప్టాప్ ప్రోత్సాహక బహుమతి కింద అందజేయనున్నట్లు తెలిపారు. పేరు సి భవ్యశ్రీ. నేను యాడికి మండలంలోని వాగ్దేవి హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో 10th క్లాస్లో నాకు 586 మార్క్స్ స్కోర్ అయ్యాయి. దానికి కారణం మా పేరెంట్స్ యొక్క హార్డ్ వర్క్ అండ్ టీచర్స్ సపోర్ట్. మా టీచర్స్ ఎంతగానో సపోర్ట్ చేయడం వల్ల నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాను. మా తెలుగు సార్ లెసన్స్ చెప్పేటప్పుడు జోక్స్ వేస్తూ ఎంతో ఇష్టంగా తెలుగు సబ్జెక్ట్ మీద ఎంతో ఇష్టంగా నేర్పించారు. మా హిందీ మేడం కూడా ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్స్ చెప్తూ దాని హిందీ అంటే భయం కష్టం అనేది లేకుండా దాన్ని ఈజీగా నేర్పించగలిగారు. మా ఇంగ్లీష్ సార్ గ్రామర్లో ఉన్న మా డౌట్స్ని క్లియర్ చేస్తూ అందులో లెసన్స్లో వచ్చే టఫ్ వర్డ్స్ని ప్రతి ఒక్క దానికి మీనింగ్ చెప్తూ హెల్ప్ చేశారు. మాకు వచ్చే డౌట్స్ డిస్కషన్ పెట్టి క్లియర్ చేసుకునే విధంగా హెల్ప్ చేశారు. క్రియేటివ్ మేనర్లో థింక్ చేసి క్రియేటివ్గా రాయాలి అనే దానికి హెల్ప్ చేశారు. మా మ్యాథ్స్ సార్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయించారు. బోర్డు మీద ప్రతి ఒక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకున్న డౌట్స్ని క్లియర్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చెప్తూ చాలా హెల్ప్ చేశారు. మా ఫిజిక్స్ మేడం మాకు టెక్స్ట్ బుక్లో మాత్రమే కాకుండా ఇంకా జనరల్గా చెప్తూ ఇంటర్లో ఫర్దర్లో కూడా యూజ్ అయ్యే విధంగా చాలా నేర్పించారు. ఎన్ఎస్ మేడం బోర్డు మీద డయాగ్రామ్స్ వేస్తూ మాకు డయాగ్రామ్స్ అంటే భయం అనేది లేకుండా దాన్ని ఈజీగా వీసే విధంగా నేర్పించడం జరిగింది. మా సోషల్ మేడం అన్ని 4 బుక్స్ చాలా కష్టం, హిస్టరీ అంటే భయం అనేది లేకుండా ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ట్రిక్స్ చెప్తూ ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ చెప్తూ చాలా బాగా నేర్పించడం జరిగింది. ఇంకా స్టడీ అవర్స్ మా ఇన్ఛార్జ్ సార్ మార్నింగ్ 7:40 నుండి ఉండి ఈవినింగ్ 6:30 వరకు అందరినీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళే వరకు ఉండి ఎంతగానో హెల్ప్ చేశారు. అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టడం జరిగింది. ఒక లైన్లో వెళ్ళడం, ఇంకా ఈవినింగ్ అందరూ వెళ్ళే వరకు ఉండడం, ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క టీచర్ నాకు ఇన్ని మార్క్స్ రావడానికి ఎంతగానో సపోర్ట్ చేయడం జరిగింది. 586 వచ్చాయంటే వీళ్ళందరి యొక్క సపోర్ట్ అండ్ మా పేరెంట్స్ హార్డ్ వర్క్, వాళ్ళ సపోర్ట్ ఇంట్లో వాళ్ళు లేపి చదివించడం, మార్నింగ్ నైట్ 11:30 వరకు చదవడం జరిగింది. అందుకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఇంకా ఇంటర్లో నేను ఇంతకంటే గో మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుంటున్నాను. నమస్కారం, నా పేరు జి అరుణ్ కుమార్. నేను మన యాడికి మండలంలోని వాగ్దేవి హై స్కూల్లో చదువుకున్నాను. నేను 10వ తరగతి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో 586 మార్కులను సాధించాను. దీనికి కారణం మా అమ్మ, మా నాన్న వాళ్ళ కష్టం. వాళ్ళని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. మా నాన్నగారు మగ్గం పని నేస్తూ చాలా కష్టపడుతున్నారు. మా నాన్న వాళ్ళ కష్టం నాకు కళ్ళెదుటుగా కనపడడంతో నేను వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మార్కులు సాధించడం జరిగింది. నా మార్కులకి మా తల్లిదండ్రులే కాకుండా మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. వారు
ఎన్నెన్నో డౌట్ సెషన్స్ పెడుతూ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ ఇటువంటి ఎన్నో టెస్టులు పెడుతూ మమ్మల్ని ఇంకా బాగా తీర్చిదిద్దారు. నాకు 586 మార్కులు సాధించానని గర్వం లేదు, కానీ ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఆశగా ఉంది. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంకా ఉన్నతోన్నత విద్యకు బాటలు వేసి ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా చక్కగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ టు వాగ్దేవి హై స్కూల్. నేను యాడికి మండలంలోని వాగ్దేవి హై స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు ఈ 10th క్లాస్ SSC పబ్లిక్ పరీక్షల్లో 587 మార్క్స్ స్కోర్ అయ్యాయి. ఈ మార్క్స్కి కారణం మా టీచర్స్ యొక్క సపోర్ట్. పబ్లిక్ అంటే మాకు చాలా భయం ఉండేది, కానీ మాకు ఇక్కడ పెట్టే డైలీ టెస్ట్, వీకెండ్ టెస్ట్, మంత్లీ వైజ్ టెస్ట్ వల్ల మాకు పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఫియర్ లేకుండా ఉంది. ఇక్కడ ఒక డిజిటల్ క్లాస్ అవైలబిలిటీ కూడా ఉంది. దాంట్లో లెసన్స్ చూపించేవారు, మాకు ఇంకా బాగా అర్థమయ్యేవి చాప్టర్స్. అలానే మేము ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళం, డౌట్ ఉండేది, ఫ్రెండ్స్ మధ్య డిస్కస్ చేసేవాళ్ళం. ఏమన్నా ఇంకా మాకు ఆన్సర్ రాకపోతే టీచర్స్ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం వల్ల మేము వాళ్ళని డౌట్స్ అడిగి కూడా భయపడే వాళ్ళం కాదు. ఇలా డిస్కషన్స్ వల్ల మాకు ఎక్కువగా టాపిక్ మీద గ్రిప్ వచ్చేది. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా నాకు ఇన్ని మంచి మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్తో పాటు మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. స్టడీ అవర్స్లో కూడా చాలా అటెన్షన్ తీసుకొని చాలా బాగా మాకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా స్టడీ అవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నా పేరు హరిణి, నేను వాగ్దేవి స్కూల్లో చదువుతున్నాను. నాకు ఇప్పుడు 591 వచ్చినందుకు టీచర్ సపోర్ట్ ఎంత ఉందో మా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ కూడా అంతే ఉంది. అంటే మార్నింగ్స్ లేవడం, ఈవినింగ్ నైట్ వర్క్ చదవడం, సో టీచర్ సపోర్ట్ ఎంత ఉందో మా ఇంట్లో పేరెంట్స్ కూడా ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతే చదువుకో, మేమేం ఫోర్స్ చేయం. అలాగే టీచర్స్ కూడా మేము ఈవినింగ్ స్టడీ అవర్స్లో ఉన్నప్పటికీ గర్ల్స్కి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్టివ్గా ట్రీట్ చేసేవాళ్ళు. సో నాకు 591 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు. అసలు మా ఇంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తాయని. అలాగే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చినందువలన మా అమ్మ వాళ్ళు, మా సిస్టర్ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ట్రీట్ చేయమని చెప్పేవాళ్ళు డైలీ. నా పేరు కే లోహిత, నేను వాగ్దేవి హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు 588 రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ 588 మార్క్స్ రావడానికి మా యొక్క టీచర్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. అంతేకాకుండా మా పేరెంట్స్ ఇంట్లో ఎటువంటి స్ట్రెస్గా చదివించకుండా బాగా చదివించారు. మా స్కూల్లో ఎక్కువ స్ట్రెస్ ఫ్రీ చదువులు ఉన్నాయి. వాళ్ళు మా మీద చాలా కేర్ తీసుకోవడం వల్ల, టాపిక్ వైజ్గా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా మాకు బాగా అర్థమైంది. ప్రిన్సిపల్ సార్ మాకు ఎక్కువగా ప్రోత్సహించేవారు. మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఫ్యూచర్లో ఇవే మిమ్మల్ని పైకి ఫ్యూచర్లో మనం ఎదగాలి అంటే ఫస్ట్ స్టెప్ 10th, దీని నుంచే మన యొక్క ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ప్రతి ఒక్క టీచర్ ఎఫర్ట్సే మా ఈ యొక్క మార్క్స్. సో ఈ మార్క్స్ అన్ని మొత్తం సార్ వాళ్ళకే డెడికేట్ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్స్ టు వాగ్దేవి హై స్కూల్. నా పేరు జి శశాంక, నేను యాడికి మండలంలో వాగ్దేవి హై స్కూల్లో చదువుతున్నాను. నాకు ఈ 584 మార్క్స్ వచ్చాయి. నా మార్క్స్తో కాకుండా మా స్కూల్ 594 వచ్చిందని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మా స్కూల్కి ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా సార్ వాళ్ళే. అంటే మా టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ మాకు చాలా కేర్ కానీ, అటెన్షన్స్ కానీ చాలా ఇచ్చారు. అలాగే మేము ఇంత మంచిగా మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం వీకెండ్ టెస్ట్, రీజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ఇలా ఎన్నో టెస్టులు మాకు పెట్టారు. దానివల్ల మేము పబ్లిక్ అంటే చాలా ఫియర్ కాకోకుండా మంచిగా రాయడానికి కారణం అవే అవుతాయి. అలాగే మా టీచర్స్ కూడా టాపిక్ వైజ్గా చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అవి అర్థమయ్యేంత వరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి బదులుగా డిస్కషన్స్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడం, ఇలా చేయడం వల్ల మేము ఒక టాపిక్ మీద చాలా గ్రిప్ని తీసుకున్నాము. అలా ఉండడం వల్ల చాలా ఎగ్జామ్స్ బాగా రాసి, స్కూల్లో పెట్టిన ఎగ్జామ్స్ని పబ్లిక్లో కూడా మంచిగా రాసేకి ట్రై చేసి పబ్లిక్లో 594 వచ్చినాయి మా స్కూల్కి. ఇంత మంచి అవకాశాన్ని మా స్కూల్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు వాగ్దేవి హై స్కూల్. నా పేరు కే లోహిత, నేను వాగ్దేవి హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు 588 రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ మా టీచర్స్, మా పేరెంట్స్ యొక్క ఎఫర్ట్స్ అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు డైలీ పెట్టే రివిజన్ టెస్ట్ కానీ, డైలీ గ్రాండ్ టెస్ట్ కానీ, ఇవన్నీ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. పబ్లిక్ అంటే ఫస్ట్లో చాలా భయంగా ఉండేది,
కానీ ఈ డైలీ టెస్ట్ రాయడం వల్ల పబ్లిక్ అంటే భయం లేకుండా ఉంది. అన్ని ఫ్రీగా, స్ట్రెస్గా ఏమీ లేవు, అన్ని ఫ్రీగా ఎగ్జామ్స్ రాసేసాము. మా స్కూల్లో మెయిన్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా చదివించే వాళ్ళు, లిమిటెడ్గా చదివించే వాళ్ళు, ఎక్కువగా చదివించే వాళ్ళు కాదు. అంతేకాకుండా స్కూల్లో 10th గురించే కాకుండా ఇంటర్లో మనం ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలి అని కూడా చెప్పేవాళ్ళు. ఎంఈసీ, ఎంపీసీ, సిఈసీ, బైపీసీ దీనిల గురించి చాలా అవగాహన కల్పించారు మా స్కూల్ వాళ్ళు. కొంతమంది 10th మంచి మార్క్స్ స్కోర్ చేసినప్పటికీ వాళ్ళు సొసైటీ మీద భయంతోనో, పేరెంట్స్ భయంతోనో ఎంపీసీ, బైపీసీ అలా తీసుకునేవాళ్ళు. ఇలా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఆడ ఎంపీసీలో ఫిజిక్స్ అర్థం కాక, మ్యాథ్స్ అర్థం కాక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో ఆ ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ తెలియక చాలా మంది ఎంత చదివినప్పటికీ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో గెట్ ఇన్ అవ్వలేకపోయినారు. చాలా మంది ఇలా ఫిజిక్స్ అనే భయంతో, మ్యాథ్స్ అనే భయంతో గెట్ ఇన్ అవ్వలేకపోతున్నారు. ఇలా గెట్ ఇన్ అవ్వలేక సొసైటీకి సమాధానం చెప్పలేక, అలా పేరెంట్స్కి సమాధానం చెప్పలేక చాలా సఫర్ అయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాకుండా మా స్కూల్ మేనేజ్మెంట్ మాకు ప్రతి ఒక్క ఇంటర్ కోర్స్ మీద అవగాహన కల్పించేది. దీనివల్ల మేము ఫ్యూచర్లో ఎటువంటి భయం లేకుండా బాగా చదువుకోవాలని అనుకుంటున్నాము. అంతేకాకుండా మా స్కూల్ వల్లనే మేము ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నామని మేము ఖచ్చితంగా చెప్పగలం. మా స్కూల్లో ఎంపీసీ అంటే ఏంటి, బైపీసీ అంటే ఏంటి, ఎంఈసీ అంటే ఏంటి, ఏ కోర్స్ ఏ దానికి తీసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు. దీనివల్ల మేము ఇప్పుడు ఇంటర్లో ఏం తీసుకోవాలని భయం లేకోకుండా ఫ్రీగా వెళ్ళిపోతున్నాము. సో అందరికీ చెప్పేది ఏంటి అంటే, సొసైటీ చెప్తున్నారు, పేరెంట్స్ చెప్తున్నారని మీరు తీసుకోకండి. మీకు ఏ సబ్జెక్ట్ మీద హోప్ ఉందో, నేను ఇది బాగా చదవగలుగుతున్నాను అని ఉంటే దాని మీద తీసుకొని బాగా గెట్ ఇన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మంది ఎంపీసీ, బైపీసీ తీసుకొనికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు జాబ్స్ లేవు అని. బట్ ఏ గ్రూప్కి ఆ జాబ్స్ ఉన్నాయి, మనం ఎటువంటి భయం అవసరం లేదు. మనం బాగా చదవడం వల్ల ఆ యొక్క కోర్స్ కూడా బాగా గెట్ ఇన్ అవుతాము. సో అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరికి ఇష్టమైన గ్రూప్స్ వాళ్ళు తీసుకొని ఫ్యూచర్లో బాగా గెట్ ఇన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సి లిఖిత. నేను యాడికి మండలంలో వాగ్దేవి హై స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ టీచర్స్ అనేది స్టూడెంట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అలా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మాకు మార్క్స్ బాగా వచ్చాయి. ఇంకా డిస్కషన్స్ ఎక్కువగా పెట్టడం వల్ల, అంటే మేము బాగా డిస్కషన్ చేసి ఏవైనా డౌట్స్ ఉంటే మేము దాన్ని క్లారిఫై చేసుకున్నాం. అలా డిస్కషన్స్ అవన్నీ ఇవ్వడం వల్ల మేము బాగా చదివాము. ఇప్పుడు ఇన్ని మార్క్స్ రావడానికి వాళ్ళే కారణం. 592 వచ్చాయంటే వాళ్ళ యొక్క ఎఫర్ట్ చాలా ఉంది. ఈ నా రిజల్ట్ అంతా వాళ్ళకే ఇస్తాను. ఇంకా మా పేరెంట్స్ ఎఫర్ట్ కూడా చాలా ఉంది. వాళ్ళు అంతగా నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. 592 మార్క్స్ వచ్చాయని నాకు సంతోషంగా ఉంది. కానీ ఇంటర్లో ఇంతకంటే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. నా పేరు సోహిత్. నేను వాగ్దేవి హై స్కూల్ యాడికి మండలంలో చదువుకున్నాను. ఇక్కడ మా స్కూల్లో ఇచ్చిన టీచర్స్ సపోర్ట్ వల్ల నాకు ఈరోజు ఇన్ని మార్క్స్ వచ్చాయి. వాళ్ళ నిదర్శనమే నాకు ఈరోజు 594 రావడానికి కారణం. సో ఈ మార్క్స్ కూడా వాళ్ళకే డెడికేట్ చేయాలనుకుంటున్నాను. మాకు ఈరోజు స్కూల్లో ఇచ్చినటువంటి కోచింగ్, ఇదంతా ట్రైనింగ్ కూడా మాకు ఫ్యూచర్ పర్పస్ ఇంకా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే టీచర్స్ వాళ్ళు మాకు జస్ట్ ఈ క్వశ్చన్, ఆ క్వశ్చన్ అనే అదేం చెప్పుకోకుండా మాకు అంతా జనరల్గానే చెప్పడానికి ట్రై చేశారు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఎక్కువ స్టడీ అవర్స్ పెట్టి మాకు బాగా చదువుకోవడానికి ఇచ్చారు. డౌట్ సెషన్స్ పెట్టి మాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. సో వాళ్ళ ఈ విధంగా సపోర్ట్ చేయకపోయింటే ఈరోజు నాకు ఇన్ని మార్క్స్ వచ్చేవి. ఓకే, ఈ అకాడమిక్ ఇయర్ వాగ్దేవి స్కూల్ మునుపు ఎన్నడలేను, అంటే తాడపత్రి కాన్స్టిట్యూషన్ లెవెల్లోనే 594 స్కోర్తో అత్యుత్తమైన మంచి మార్కులతో రావడం జరిగింది. ఇలాంటి రూరల్ ఏరియాలో అంత అద్భుతమైన మార్కులు మా పిల్లలు సాధించడం నిజంగా మాకు గర్వకారణం. వాటికి సపోర్ట్గా ముందు మా టీచర్లకు కృతజ్ఞత తెలుపుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కృషి వల్లే ఈరోజు అంత మంచి అచీవ్మెంట్ రావడం జరిగింది. వాటితో పాటు ఈ పిల్లలు కూడా ఇలాంటి రూరల్ ఏరియాలో ఉన్నా కూడా మేము కూడా చదవగలుగుతాము, మేము కూడా గొప్పగా మిగతా కార్పొరేటివ్ సెక్టార్ల పిల్లల కంటే మేము కూడా అద్భుతంగా చదవగలుగుతామని ఒక్కసారిగా నిరూపించారు. ఈరోజు మనము తాడిపత్రితో కంపేర్ చేయాలంటే కార్పొరేటివ్ స్కూల్ ఉన్నా కూడా వాటికంటే ఎక్కువగా మన పిల్లలు మార్క్స్ రావడం జరిగింది. ఇంకో విషయం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా దగ్గర 94 మెంబర్స్ పిల్లలు అపీర్ అయి ఉన్నారు. వాటిలో
48 మందికి 500 మార్కులు రావడం జరిగింది. 500 పైబడిన మార్కులు. ముఖ్యంగా వాటిలో 90 అంటే 591, 592, 594 ఇలాంటి గొప్ప స్కోర్. అంటే ఏదో ఒక్క పిల్లవాడికి కాదు, మోస్ట్లీ 50 మెంబర్స్ పిల్లలకు 50% పిల్లలకు 500 దాటి రావడం జరిగింది. ఇది గొప్ప విషయం. ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు, మిగతా కొన్ని మన ఇన్స్టిట్యూషన్ ఏం చెప్పుకుంటారు, ఒక మార్క్ ఒకరికి వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ కాదు. సైమల్టేనియస్గా అందరికీ దాదాపు అదే స్కోర్ రావడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఒకరికి ఇద్దరికి కాదు. సో ఇది మా టీచర్స్ అంకిత భావంతో పనిచేయడం అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. దట్టు ఇలాంటి రూరల్ ఏరియాలో ఉండే పిల్లలు అంత అద్భుతంగా చదువుతున్నారంటే వాళ్ళ యొక్క ఈవెన్ దో చాలామంది పిల్లలు కరువు పొందిపోయే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలు మాతో ఉన్నారు. కానీ ఆ పిల్లలు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత మంచి మార్కులు సంపాదించుకున్నారంటే నిజంగా హర్షించదగ్గ విషయం. మేము లాస్ట్ ఇయర్ ఎవరైతే మాకు 592 వాగ్దేవి స్కూల్ టార్గెట్ గత 2 years బ్యాక్ వచ్చిన స్కోర్ అది, దాన్ని డామినేట్ చేస్తే మేము ల్యాప్టాప్ ఇస్తామని చెప్పినాము. ఆ ప్రామిస్ ప్రకారము ఈసారి 594 రావడం జరిగింది. ఆ పిల్లవాడికి త్వరలో మేము ఒక ల్యాప్టాప్ కూడా ఇవ్వబోతున్నాం పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం. ఇవన్నీ వాళ్ళు కొనలేరని కాదు, కానీ ఒక జస్ట్ ఎంకరేజ్మెంట్. ఆ ప్రెస్టీజియస్గా మేము చదవాలా, ఆ సంకల్పం బాగా కనపడుతుంది వీళ్ళల్లో. అద్భుతంగా చదివి ఉన్నారు, అద్భుతంగా మార్కులు రావడం జరిగింది. ఇది పూర్తిగా మా టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మా మేనేజ్మెంట్ తరఫు నుంచి.